ఓం శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ గురుభ్యో నమ. కార్తీక దామోదర నమ. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. నాచే పలికించేటటువంటి పలుకులకు ఆ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతికి నమస్కరిస్తూ పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో 18వ రోజుగా మనం కాళహస్తీశ్వర మహత్యంలో నిన్నటి రోజున సాలీడు భక్తి ప్రపత్తులతోటి ఒక నదీ తీరం కొండ మీద ఉన్నటువంటి శివలింగం ఎండకి ఎండి వానకి తడుస్తున్నప్పుడు తనలో ఉన్నటువంటి దారాలల్లే ప్రతిమను ఆధారంగా చేసుకుని పరమాత్ముడికి ఏమేమి చక్కటి గృహకల్పన చేసింది స్వామికి ఎండ తగలకుండా వానలో తడవకుండా అని నిన్నటి రోజున పద్యంతో మనం ముగించాము. ఈ పద్యంలో ఉన్నటువంటి అది కట్టినటువంటి శిల్ప కళా నైపుణ్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. అంత చిన్న జీవి ఎలా చేయగలిగింది అని. స్వామి కట ప్రాకారాలు కట్టిందిట, గోపురాలు కట్టిందిట, కొలువు కూటగాలు కట్టిందట, నత్తన మందిరాలు కట్టిందిట, కోశాగారాలు కట్టిందట, పందిళ్ళు కట్టిందట, కేళీ నివాసాలు కట్టిందట, అంతఃపుర ప్రదక్షిణాయతన వీధి కట్టిందట, ఉపహార భోగ మండపాన్ని కట్టిందట, గర్భగృహాన్ని కట్టిందట, పరిణయ హైమ వైభవ నిశాంతం అంతఃపురాలు కట్టిందట, కక్ష్యాంతరాలు కట్టిందట, మేడలు కట్టిందట. ఇన్ని చేసిందండి. ఏమండి, ఇంకొక విచిత్రం అండి, కేవలము పరమాత్మ అనేటువంటి ఆ శివునికి ఈ గుళ్ళు గోపురాలు ప్రాకారాలు కొరువు కూటాలు పందిళ్ళు కళ్యాణ మండపాలు కట్టిందా అని అంటే కాదటండో. ఆయనతో పాటుగా ఆయన పక్కన కొంతమంది ఉన్నారండి దేవతా రూపులు. విఘ్నేశ్వరుడు ఉన్నాడట, కుమారస్వామి ఉన్నట్ట, నంది ఉన్నట్ట, విష్ణు ఉన్నట్ట, మాతృకులు ఉన్నారట, చండీసుడు ఉన్నట, దక్షిణామూర్తి ఉన్నాడట, వటుకాది దేవతలు ఉన్నట. వీళ్ళందరికీ కట్టేసిందండి, వాళ్ళకు కూడా కట్టేసింది. ఇది అందరి అందున్న సమభావన. నేను ఏదో నా పిల్లల కోసం చెప్పి ఒక తినడానికి ఏదో ఒక బిస్కెట్లో లేకపోతే ఏదో ఒక తినే వస్తువు తెచ్చాను అనుకో. ఆ సమయంలో ఎవరైనా పిల్లవాడు ఆడుకోవడానికి వచ్చినప్పుడు నా పిల్లలతో పాటు వాడికి కూడా పెట్టేటటువంటి భావన ఆ పరమాత్ముడు నాకు కలుగజేయుగాక. ఇది పరోపకారము. ఇతరులకు కూడా మనము ఉన్నంతలో వారికి సేవ చేసుకునే భాగ్యము అనేటటువంటిది మనకు తెలుస్తుంది. ఇది కాబట్టి కేవలము ఆయనే కాదు, వీళ్ళు కూడా పరమాత్ముడే. వీరు వారు ఒకరే. వీరికి మాత్రం మనం వదిలివేయడం ఏమిటి? ఇవి కూడా తడిసిపోయి ఎండకి ఎండి వానకి తడుస్తున్నాయి కదా. ఈ దేవతామూర్తులు కూడా తడుస్తున్నారు, ఎండకి ఎండుతున్నారు. వీరికి కూడా కట్టే బాధ్యత నాకున్నది అని చెప్పి సమభావన, ఒక రకంగా పరోపకార బుద్ధి, ఐకమత్యము, సమభావన ఇవన్నీ కూడా మనకి ధ్వనిస్తాయి ఇందులో. కాబట్టి తోటి వారికి కూడా సహాయం చేసేటటువంటి భావన అని చెప్పి ఇందులోనండి కవి వర్ణిస్తారు. కవి కదండి, దుర్జటి మహాకవి. అందుకనే కృష్ణదేవరాయలు అడిగాడు, ఏమయ్యా దుర్జటి మహాకవి, నీ కావ్యంలో అంతటి మాధుర్యం ఎలా వచ్చిందయా అని అడుగుతాడు చమత్కారంగా. దానికి చమత్కారంగా రామలింగుడు ఆట పట్టిస్తూ ఓ చక్కటి చమత్కారం చెప్తారు. అందరూ సరదాగా చమత్కారానికి నవ్వుకుంటారు. ఎరా మనవడా, నన్ను ఆట పట్టించడమేనా నీ పని అని అంటాడు. అది ఒక భువన విజయం యొక్క సౌందర్యం అది. అందుకని ఆ కల్పన ఎలా చేస్తున్నాడు ఈయన. ఉదాహరణకు ఆ కొండ మీదకి తెల్లవారకుండా చీకట్లు ఇంకా విచ్చుకుంటూ పోతూ వెలుతురు అలా మెల్లమెల్లగా విచ్చుకుంటున్నప్పుడు వెళ్ళేటటువంటి భక్తులకి ఆ కట్టినటువంటి
ఆ ప్రాకారాలు, ఆ గుళ్ళు, గోపురాలు, కొలువు పందిళ్ళు, కళ్యాణ మండపాలు, వాటి మీద పడినటువంటి మంచు బిందువులు ఏ విధంగా కనబడుతున్నాయని ఒకటి. కొంచెం పొద్దెక్కి సూర్యకిరణాలు భూమిని తాకుతున్నప్పుడు వెళ్ళిన వాళ్ళకి ఆ మంచు బిందువులు ఆ కట్టినటువంటి ఆ ప్రాకారాల మీద ఎలా కనబడుతున్నాయని రమణీయంగా వర్ణిస్తారు దుర్జటి మహాకవి. ప్రాతకాల తుషారసీకరచయ ప్రాప్తిన్లసన్మౌక్తికోపేతాగారములట్లు చెల్వెసగి తద్బిందుశ్చటాజాత కద్యోతశ్చాయల కొంతసేపు బహురత్నో దీర్ఘగేహంబులూతా కల్పిత తంతు పద్మములు ఉల్చు చెప్ప చిత్రంబులై. బ్రాహ్మీ ముహూర్తంలో చెప్పాను కదండి, తమకు చెప్పినట్లుగా చీకట్లన్నీ మెల్లమెల్లగా వెలుతురు అలా కనబడుతుంది అనేటటువంటి పొద్దుటి పూట మంచు బిందువులు పడి ముత్యాలెండ్ల వలె ప్రకాశించిందటండి. కొంచెం సూర్యకిరణాలు పడిన తర్వాత రత్నములతో కట్టిన ఎండ్ల వల్లే ప్రకాశించిందని ఆ ప్రకృతిని వర్ణిస్తారు. కాబట్టి పూర్వం బ్రాహ్మీ ముహూర్తానికి, ప్రాతకాలానికి, సంధ్యాకాలానికి, మాధ్యాంధిన కాలానికి ఇచ్చినటువంటి విలువలు ప్రాతఃసంధ్య, మాధ్యాహ్నిక సంధ్య, సాయం సంధ్య అనేటటువంటి ఆ సంధ్యాదేవతకి ఇచ్చేటటువంటి విలువ గొప్పది. దానివల్ల ఎన్నో ప్రయోజనాలు వాళ్ళు పొందారని చెప్పి భక్తులు ఎవరైనా కొండ మీదకి వెళ్ళి ఒక చిన్న దీపారాధన చేసుకుని ఆ శివలింగానికి ఉన్నటువంటి దేవతామూర్తులకి వచ్చేటటువంటి వాళ్ళకి పొద్దుటి పూట వాళ్ళకేమో ఆ కొండ మీద మంచు బిందువుల కట్టినటువంటి వాటి మీద పడినటువంటి దానికి ముత్యాలలాగా ఇళ్ళలా కనిపించిందట. సాలీడు ముత్యాలు ఇల్లు కట్టింది ఏమిట్రా దేవుడికి అని కొందరు అనుకుంటే, కొంచెం సూర్యకిరణాలు పడినప్పుడు రత్నములతో కట్టిన ఇండ్ల వల్ల ప్రకాశించిందా, అంత మనోహరంగా ఉంది, అది కట్టినటువంటి శిల్ప కళా నైపుణ్యము అని దుర్జటి మహాకవి గారు వర్ణిస్తారు. ఇంకొక గొప్పతనం అండి మనం సాలీడు గురించి నేర్చుకోవాల్సిన దాంట్లో, అది కొండ కదండి. కొండ అన్నప్పుడు ఇష్టం వచ్చినప్పుడు గాలి వీస్తూ ఉంటుంది. ఈ గాలి వీచినప్పుడు ఎంతండి బలంగా ఏముంటాయండి, అది కట్టినటువంటి గూడు ఎక్కడో అక్కడ పాపం గాలి విసురికి ఆ దారాలు తెగి ఆ సందులో నుంచి పరమాత్మ మీద ఎండ ఏదో పడేది, లేకపోతే అక్కడ ఉన్న దేవతామూర్తుల మీద ఏదో పడేది. వెంటనేనండి సాలీడు క్షణం ఆలోచించకుండా ఆ పడినటువంటి రంధ్రాలకి మళ్ళీ కష్టపడి దారాలల్లి గూడు కట్టేసేదండి. ఇది ఏకాగ్రత, దీక్ష అనేటటువంటిది. ఇప్పుడు మన బాలబాలికలకి కథ చెప్పేటప్పుడు కూడా ఒక విద్యార్థి చదువుకుందామని చెప్పి కూర్చున్నాడు అనుకో, అన్నీ పెట్టుకుని, ఇంతలో కరెంటు పోయిందనుకో, పోతే కరెంటు పోయింది తర్వాత చదువుకోవచ్చులే అనుకునే కంటే లేచి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఓ దీపాన్నో లేకపోతే ఒక కొవ్వొత్తును వెలిగించి తెచ్చుకుని చదవడం ద్వారా అతనిలో ఏకాగ్రత, పట్టుదల పెరుగుతుంది అని. అలాగే ఒక పని సగం సగం వదిలేయకుండా సంపూర్ణంగా చేయాలనేటటువంటిది మనకి ఈ కథ ద్వారా కూడా చెప్పబడుతుంది అన్నారు. అంటే ఏదో చిన్న గూటి ద్వారా ఏవో రెండు దారాలు తెగేలే, ఆ మాత్రం ఎండ పడినీలే అని అనుకోలేదు. అది ఆ మాత్రం కూడా పడకూడదని చెప్పటది. జీవితమంతా తెగిన దారాలను అతికించుటే దాని ధ్యానము, భక్తిగా కవి వర్ణిస్తారండి. జీవితాంతం అంతే, పరమాత్మలో లీనమయ్యే వరకు కూడా అది ఇదే పని, పరమాత్మని సేవించడమే, ఈ రకంగా సేవించడమే. తీరుగనీగతి నుండులు తీరగట్టియును గాలి ద్రవ్యన పోగుల్ జారిన పోగులు నదుకండీరుపనే కాని నిలువదీరక దినముల్. ఎప్పుడూ అది ఖాళీగా కూర్చున్నట్లుగా ఉండదండి. కొండగాలు వచ్చే మాత్రమైనా ఆ దారాలను కానీ పక్కకి ఇలా తొలగిస్తే వెంటనే దారాలను అల్లేదండి. ఈ జీవితం అంతా కూడా తెగిన దారాలను అతికించడంలో పరమాత్ముడికి ఎప్పుడూ కూడా అసలు ఎండ కానీ వాన కానీ ఆయన మీద పడకూడదనే భావన ఉంది. ఆ నిశ్చల భక్తి ఉందే, ఆ భక్తికి అండి కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు అండి, లక్ష్మీనారాయణులు వైకుంఠంలో బ్రహ్మ సరస్వతుల ఊర్ధ్వలోకాలు ఉన్న దేవతలు భూలోకంలో లేదా పాతాళ లోకాల్లో ఎవరెవరు అసలు ఏమేమి పనులు ఆచరిస్తున్నారు, మనం ఇచ్చిన దాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారని వీక్షిస్తూ ఉంటాయండి. ఇదే తమకు ఒక ఉపన్యాసంలో దుష్యంత మహారాజుకి శకుంతల బోధించినటువంటి ఎవరెవరు మానవగతంగా మనం చేస్తున్న పనులను, మంచి పనులైనా చెడు పనులైనా ఎవరెవరు చూస్తున్నారని అన్నట్లుగా
పరమాత్ముడు అంటూ ఒక ఆయన ఉన్నాడు కదండి కైలాసంలో, చక్కగా పార్వతీదేవి పక్కన కూర్చుని చిరునవ్వు చింటూ అంటున్నాడు కదా, దేవి పార్వతి ఆ భూలోకంలో ఆ కొండ మీద నేను వెలిసినటువంటి ఆ శివలింగానికి ఆ చిన్న సాలీడు చూడు పాపం, నాకు ఎండ తగలకూడదట, వాన తగలకూడదట, నా చుట్టూ ఉన్న దేవతామూర్తులకు కూడా తగలకూడదట, ఎండ వాన పడకూడదట అని గాలికి తెగిపోతే పాపం కష్టపడి మళ్ళీ ఎలా కడుతుందో చూడు దేవి అని అంటే, అవునండి నిజమే, అంత చిన్న జీవికి ఎంత భక్తి అని అక్కడ కరిగిపోతాడు భగవంతుడు, భక్తుడి యందు కట్టుబడిపోతాడు, భక్తికి కట్టుబడిపోతాడు, ఏకాగ్రతకి కట్టుబడతాడు, సత్యానికి ధర్మానికి వాక్శుద్ధికి కట్టుబడిపోతాడు, అక్కడ కట్టుబడి. ఏమైందండి అప్పుడు ఈశ్వరుడు పార్వతీదేవత అంటున్నాడు, సేవింపంగచలంది నేమము పరీక్షింపన్లలాటాక్షుడాత్మావాసంవననున్న దీపసికి కీలా భీల తీవ్ర ప్రభావ్యా విత్తారమై తగుల్కొని తది ఆగారముల్ ధూమమై పోవల్ చేసిన రేగి కీటకముద్భూత వృధా క్రోధమై. ఆ లలాటాక్షుడున్నాడే ఆ త్రినేత్రుడు ఆ పరీక్షించదలిచాడండి, అసలు ఇది ఏం చేస్తుంది, నిజంగా దీనికి ఉన్న భక్తి అంతా ఇంకా అని పరీక్షించి, పరమాత్ముడు భక్తుడికి పరీక్ష పెడతాడు, ఆ పరీక్షలో నెగ్గినున్నాడు, పరమాత్ముడి యొక్క వరం మనకి దొరుకుతుంది. ఎవరో భక్తులు అక్కడ దీపం వెలిగించారండి, స్వామి ఏం చేశాడంటే ఆ దీపాన్ని ప్రజ్వలింపజేశాడు మెల్లగా. దీపసికి కీలాభీల తీవ్ర ప్రభావ్యా విత్తారంభమై తగుల్కొని అన్నాడు కవి. ఆ ద్వీపం మెల్లిగా చక్కగా వెలుగుతున్నటువంటి ద్వీపము ఒక దేదీప్యమానమైనటువంటి ఆ దీపసిగా కీలాభీతి కీలలు, ఆ అగ్ని అనేటటువంటి కీలల చేత అలాగ ప్రజ్వలింపబడి ఆ కట్టినటువంటి ఆ గోపురాలను ఆడికి అది దగ్ధం చేయబూనిందండి, దగ్ధం చేస్తోంది. వెంటనేనండి సాలీడు అనుకుంది. ఆ భావన చూడండి పాపం, అమాయకురాలు, ఏమిటి ఇంత చిన్న దీపము ఏళ్ల తరబడి కష్టపడి కట్టిన గూటిని క్షణాల్లో దగ్ధం చేస్తుందా ఈ దీపం? ఓ పని చేస్తాను, అసలు దీపం దగ్ధం చేయడం ఏంటి, నేనే ఆ దీపాన్ని మింగేస్తాను, అప్పుడు ఆ దీపం ఏం చేస్తుంది అని భావన చేసింది తప్ప, దీపం దగ్గరికి వెళ్తే తాను ఆత్మార్పణమవుతానని దానికి తెలియక ఆ భావన కాదు. అక్కడ తన స్వామికి కట్టినటువంటి గూళ్ళు దగ్ధమైపోతున్నాయి, ఏళ్ల తరబడి కట్టాను కష్టపడి, ఇది దగ్ధం అవడం ఆ క్షణంలో దగ్ధం చేస్తుంది దీపం అనే కోపంతో అండి అనుకుంటోంది అది ఆ సాలీడు. ఇది పెక్కేడులు పట్టెన్ సదనంబులు కట్టి నాకు శంభుని కొరకు తుది కుమ్మరి ఒక ఏడును కుదికొక పెట్టన్న మాటకు సరివచ్చన్. అయ్యయ్యో, చాలా కాలమైందా నేను దీన్ని కట్టి, ఎంతో కష్టపడి కట్టాను, నువ్వేంటే క్షణాల మీద దగ్ధం చేస్తున్నావు దీపమా? కటకటానే ప్రయాసమున కట్టిన ఎండను కాల్చే దీపం తటిబడి దీని మృంగ కవృతా వసయించిన కోపమారునే. అటమటమైన జీవనమునందలి మోహము చాలు నంచును కటగతి దీపికా నలసికా విసరంబులు త్రావబోవగన్. అయ్యో, ఎంతో ప్రయాసతోటి కష్టపడి నేను ఈ ఇళ్లను కట్టాను స్వామివారి కోసం, ఇదేమో దీపం దగ్ధం చేస్తుంది ఏంటని చెప్పి కోపముతోటి ఈ దీపాన్ని మిరింగితే తప్ప నా కోపం చల్లారుతుందా అని జీవనమునందలి మోహము చాలు, ఇక్కడ ఉన్నటువంటి ఈ జీవితము, ఈ పరమాత్ముడికి నేను చేసినటువంటి సేవ చాలు, ఈ పరమాత్ముడికి కట్టిన గూటిని రక్షించాలి అనేటటువంటి ఆ యొక్క జీవనమునందలి మోహము చాలు అనుకుని ఆ దీప శిఖానల వాటిని మింగడానికి ఆ దీపాన్ని వచ్చినటువంటి ఆ సాలీడు. ఇది సన్నివేశం. పైనుంచి పరమేశ్వరుడు చూస్తున్నాడు, పార్వతీదేవి చూస్తోంది, నందీశ్వరుడు, ప్రమదగణాలు, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, సకల అందరూ చూస్తున్నారు. ఏం జరుగుతుందో ఏంటో
ఏమిటి సాలిడ్ అలా దీపం మింగడానికి వెళ్ళిపోతుంది, అది పరమాత్ముడు ఏం చేస్తాడని ఆయన ఊరుకుంటాడండి. భక్తులకి ఏ చిన్న ఆపద వచ్చినా మనం అనేక కథలు చదువుతుంటాం కదా. భక్త పుండరీకుడు పిలవగానే కృష్ణ పరమాత్మ వచ్చాడు. అలాగే తుకారాం ధ్యానించినప్పుడు తుకారానికి ఏం కావాలో సంసారానికి అది అందించాడు. చక్రధారి తన చేతికి గాయమైతే చక్కగా ఇంటికి వచ్చి సేవ చేశాడు. ఇలాగా సతీ సక్కుబాయి అందరూ వారి వారి యొక్క స్థితుల యొక్క భక్తిని అనుసరించి పరమాత్ముడు వచ్చి సేవ చేశాడు కదా. ఆయన ఊరుకుంటాడా? దేవోత్తంసుడు భక్తవత్సలుడు చిత్తే సస్వభావుండు గౌరీ వామాంగుడు శంకరుండు దయమూరిల్ బోవకెంగేలునల్ చావన్ వచ్చిన పుర్వు బట్టి తగుని సద్భక్తికిల్ మెచ్చితిన్ ఏ అర్థము నన్ను వేడదవు దానిని చెప్పుమా నావుడు. ఈశ్వరుడు ఊరుకుంటాడా? సేవ వరి ఎంత సాహసం చేస్తున్నావే, నేను ఉండంగాను నేను సావనిస్తానా? ఎవరండి ఆయన? దేవోత్తంసుడు భక్తవత్సలుడు గౌరీ వామాంగుండు అర్చనాధీశ్వరుడు శంకరుడు దయతోటి ఆ కైలాసం నుంచి శ్రీ మహావిష్ణువు ఏనుగును ఎలాగైతే రక్షించడానికి వచ్చాడో పరుగున ఆయన కూడా ఈశ్వరుడు వచ్చి ప్రేమతోటి ఆ పురుగుని చక్కగా తన చేతిలోకి తీసుకున్నాడు. ఏమే ఎంత సాహసము! దీపాన్ని మింగేద్దామనే నీ భక్తికి మెచ్చానోయ్, నీ సద్భక్తికి చాలా ఆనందం వేసింది. నీలో ఉన్నటువంటి ఏకాగ్రతకి, నీ యొక్క క్రియాశీలతకి, నువ్వు నాకు ప్రేమతో కట్టినటువంటి ఆ దేవాలయ మండపాలు గాలి గోపురాలు అవన్నీ నాకు చాలా ఆనందం వేసిందోయ్. ఎంత ఆనందం! నీకేం కావాలో కోరుకో అన్నాడు ఆయన. వెంటనే నిజంగా నాబోటు వాడైతే ఏ ధనరాశులు కోరుకుంటాడో ఏమో తెలియదు, కానీ అది చాలా చక్కగా అడిగిందండి స్వామిని, ఒక చక్కటి అద్భుత కోరిక. శలదియునా తపమింతట ఫలించనటంచు ప్రమథపతికి ప్రణామంబులు పెక్కు చేసి సంభ్రమ కలిత హృదయగుచు భక్తి కడలు కొనంగన్ చక్కగా నమస్కారం చేసింది. దేవాదిదేవ ఈశ్వర పార్వతీ వల్లభ దయామయ నీలకంఠ సర్వేశ్వర సదాశివ సాంబమూర్తి శివయ్య ఇన్ని ప్రార్థన చేస్తూ ఎన్నాళ్ళకైనా నా తపస్సు ఫలించింది, నీ సాక్షాత్కారము నాకు కలిగింది కదా, అంత ధన్యుడని ఆ ప్రమథపతికి చక్కగా నమస్కారాలు, అనేక నమస్కారాలు చేసింది. ఈశ్వర శంకర సదాశివ సర్వేశ్వర స్వామి రక్షించు ధన్యుడను నీ దర్శన భాగ్యం కలిగిందా స్వామి అని చెప్పి అని ఒక చక్కటి మాట చెప్పింది. ఏమని చెప్పిందంటే, దేవా నిన్ను నుతింపలేదమ బుద్ధిన్ వేద శాస్త్రంబులు రావే పాటియు వచ్చిన శృతులు శాస్త్రముల్ మేము చెప్పగాలే వాద్యంతముల్ అన్న తద్విధులకు లెక్కింపగా శక్యమే సేవా ధర్మము మేలుగా కనుచు మీ శ్రీపాదముల్ గొల్చితిన్. ఎంత చక్కగా చెప్పిందో. సేవా ధర్మము మేలుగా కనుచు మీ శ్రీపాదముల్ గొల్చితిన్. అయా స్వామి, వేదాలు శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ కూడా ఈ శృతులు మొత్తం ఇవన్నీ కూడా నీ ఆద్యాంతాలు చెప్పలేకపోయాయి. అసలు నీ ఆదేమిటి మొదలేమిటి తుదలేమిటని చెప్పలేకపోయాయి కదా. మహామహా పండితులకు యోగేశ్వరులకు తపశ్శక్తి సంపన్నులకు దేవతామూర్తులకే నీ ఆద్యంతాలు లెక్కింపగా శక్యం కాల. కాబట్టి నాకు ఒకటి అనిపించింది, నేను సేవాధర్మమే నీకు సేవ చేయుటే నా ధర్మము, నా జన్మ యొక్క సార్థకత అనే భావనతోటి మీ పరమ పవిత్రమైనటువంటి పార్వతీ పరమేశ్వరుని మీ పాదాలను కొలిచాను, ధ్యానం చేశాను. కాబట్టి నువ్వు పని చేయి, నాకొక కోరిక, నాకీ భవ దుఃఖంబులు లేక మహాజ్ఞాన రస వినీనుడనగుచున్ లోకం వెన్నడు ఎరుగని
ఆ కైవల్యమే అభీష్టమని ప్రార్థింపన్. ఎందుకు వచ్చిందయా ఈ భవము, ఈ జన్మము యొక్క దుఃఖాలు, సుఖ దుఃఖాలు ఎందుకు? సంసారం సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఏమైనా శాశ్వతాల? ఏది శాశ్వతం కాదు. కానీ ఏం చేస్తున్నాను? మోహంలో పడి భార్యా బిడ్డలు, నాది, నా ఇల్లు, నా వాకిలి, నా సంపద అని కొట్టుమిట్టాడుతున్నాను. కానీ దీనివల్ల ఏమిటి? బుద్భుత ప్రాణులు ఏ క్షణంలో జన్మిస్తామో ఏ క్షణంలో మరణిస్తామో తెలియదు. వచ్చేటప్పుడు ఏమి పట్టుకురాలో, వెళ్ళేటప్పుడు ఏమి పట్టుకెళ్ళాం. ఇటువంటి భవదుఖములు కలిగినటువంటి జన్మ ఉందే, ఈ మహాజ్ఞాన రస వినీలుడు నాకు జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఈ లోకాలెవరు కూడా ఎరిగినటువంటి ఆ కైవల్య పదవి ఉందే, ఆ కైవల్య పదము మోక్షప్రదము. ఆ కైవల్యం అనే అభీష్టం ఉంది, నా కోరిక. ఆ మోక్ష పదాన్ని ఇస్తే హాయిగా కైలాసంలో పార్వతీ పరమేశ్వరుడు మీ ముందర, చక్కగా మీ కుమారుల ముందర, చక్కగా నందీశ్వర, చండీశ్వర, కాళభైరవాది ప్రందగణాలు చక్కగా హాయిగా ప్రశాంతంగా అక్కడ ఉంటాను. ఆ కైవల్య పదం ఏదో ఉందా, మోక్ష పదం, అది ఇప్పించోయా అని అన్నాడు. వెంటనే ఈశ్వరుడు ఆ యొక్క సాలీడిని ప్రేమాస్పదంగా తనలోకి ఆయన ఆ కైవల్య తనలోకి లీనం చేసుకుని ఆ కైవల్య పదాన్ని ప్రసాదించాడు సాలీడికి అని అన్నాడు. కాబట్టి మనం ఈ కథ ద్వారా చక్కగా, ఇది ఎప్పుడో కృతయుగంలో జరిగినటువంటి కథ అయినా సరే, ఈ కథలో మనకి ఆ సాలీడు ఆ ఈశ్వరుల్లో లీనమై ఆ కైవల్య పదాన్ని పొందింది అని అంటే దాంట్లో ఉన్నటువంటి రెండు తెలుసుకోవాలి మనం. ఒకటి ప్రతిభ, తనకి దారాలల్లే ప్రతిభని దేనికి ఉపయోగించింది, ఎలా ఉపయోగించింది. రెండు, కొండగాలు వచ్చినప్పుడల్లా చెదిరినటువంటి వాటిని ఏ విధంగా వెంటనే దాన్ని పూరించింది. మూడు, ఏకాగ్రత. వీటికి భగవంతుడు కట్టబడి అడిగినప్పుడు కూడా చాలా తెలివిగా ఈ జన్మం యొక్క సుఖదుఖాలు, మళ్ళీ పుట్టడం, మళ్ళీ మరణించడం ఎందుకయ్యా, నీకు ఎవరికి ఎరిగినటువంటి చూడనటువంటి అరుదైనటువంటి ఆ కైవల్య పదం ఉందా, మోక్ష పదం ఏమని అడగడంలో గల అద్భుతమైనటువంటి జ్ఞాన సంపత్తి. ఇవి కథ ద్వారా మనకు తెలిస్తే మళ్ళీ రేపటి రోజున అమ్మను ఆచే పలికించేటటువంటి పలుకులలో పాము, ఏనుగు ఏ విధంగా అదే శివలింగాన్ని ధ్యానం చేసి మోక్షాన్ని పొందేయో తెలుసుకుందాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. ఈ కార్తీక మాసం నెల రోజులు మా వీడియోస్ని మిస్ కాకుండా ఉండడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ వారందరికీ షేర్ చేయండి. మీ సలహాల్ని, సూచనల్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి.